మాగంటి సునీత లీగల్ అడ్వైజర్ లలితారెడ్డితో మా సీనియర్ కరస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. గారు బతికున్న టైంలో ఆయన లైఫ్ టైంలో ఎప్పుడు కూడా ఇలాంటి క్లెయిమ్ పడలేదు. ఇలాంటి ఏ పర్సన్ కూడా ఇలాంటి క్లెయిమ్ తో రాలేదు. ఆయన చనిపోయాక ఇది సంథింగ్ రాజకీయ కుట్రనే అనుకోవచ్చు. సో ఆ రాజకీయ కుట్రకు అనుగుణంగా వాళ్ళు మరి ఏ విధంగా ఇక్కడికి వచ్చారనేది చూడాలి. బికాస్ మేము అనుకున్నాం ఈ రోజు ఏదైనా డాక్యుమెంట్స్ వేస్తారేమోనని, బట్ వాళ్ళు ఒక్క చిన్న పీస్ ఆఫ్ పేపర్ కూడా కోర్టులో వేయలేదు. అంటే ఇక్కడ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ ఏముంటుంది అంటే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏంటి? ఏం లేదు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఓన్లీ ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఏదైనా గవర్నమెంట్ డ్యూస్ ఉన్నా, ఏదైనా పాలసీస్ ఉన్నా, లేకపోతే బ్యాంక్ లో ఏదైనా అమౌంట్ ఉండి నామినీ పేరు రాయకపోతే అలాంటిది క్లెయిమ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వల్ల ఆస్తులు రావడము, ఇంకేదో డిక్లరేషన్ అవ్వడం అయితే జరగదు. ఈ రోజులు ఎక్కడ కూడా వీళ్ళెవరు కూడా క్లెయిమ్ చేయలేదు. ఈ రోజు ఇప్పుడు క్లెయిమ్ చేయడానికి ప్రధాన కారణమే ఉంది. అది ప్రధాన కారణం మీరు చూస్తున్నారు. మాగంటి సునీత గారు చాలా మంచిగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా మంచి ఫేవరబుల్ గా ప్రజలందరూ కూడా తనని ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ చూడలేక కావాలని చెప్పి ఆపోజిట్ పర్సన్స్ ఏదైతే ఉందో సమ్ రాజకీయ కుట్ర జరుగుతుంది. ఆ రాజకీయ కుట్ర ఏందనేది మాకు కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ రోజు నిజంగా చూస్తే ఏం డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళు ఒక ఆధార్ కార్డ్ ఏదో పోస్ట్ లో పంపించారు. ఆధార్ కార్డ్ లో కూడా ఆమె పేరు తర్వాత డాటర్ ఆఫ్ అని ఉంది కానీ వైఫ్ ఆఫ్ అని లేదు. వాళ్ళ బాబుదేదో బర్త్ సర్టిఫికేట్ లో కూడా చూస్తే ఆమె కోసరాజ్ అని ఉంది. ప్లస్ ఏదో ఏమంటారు ఏదో గెజెట్ ఉంది. గెజెట్ పబ్లికేషన్ ప్రకారం కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్ అని ఉంది కానీ మాగంటి అనేది అసలు ఎక్కడ కూడా లేదు. మరి గోపీనాథ్ గారు సునీత గారిని ఎక్కడ అఫీషియల్ గా చేసుకున్నట్టుగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని విధంగా చూడండి, వాల్యూమ్స్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సునీత గారిని ఆయన చాలా లీగలీ వెడ్డెడ్ వైఫ్. తను ఖచ్చితంగా అన్ని ఆధారాలతోని శాస్త్రోక్తంగా ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా సునీత గారి దగ్గర ఉన్నాయి. అండ్ 25 years నుంచి మీరు కంటిన్యూస్ గా చూస్తే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ లో మాగంటి సునీత గారు వాళ్ళ ముగ్గురు పిల్లలే ఆయన జీవితంలో ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిందంతా ఫాల్స్ క్లెయిమ్ ఇది. గతంలో మాగంటి గోపీనాథ్ గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్ లో ఏమని పేర్కొన్నారు? మాగంటి సునీత గారిని భార్యగా రాశారు. ఆయనకి ముగ్గురు పిల్లలని రాశారు. పెద్ద కుమార్తె పేరు అక్షర మాగంటి అని రాశారు. రెండో సన్ పేరు వాత్సల్య మాగంటి అని రాశారు. థర్డ్ డాటర్ పేరు దిశిరా మాగంటి అని రాశారు. ఎక్కడ కూడా ఈ పేర్లు ఏదైతే బయటకు వస్తున్నాయో ఆ పేర్లకి సంబంధించింది 3 ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా లేదు. ఈ ఇష్యూ వల్ల ఏమన్నా ఎలక్షన్ సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు, అలాంటిది ఏమీ జరగదు. ఇది వేరు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లెయిమింగ్ ఎనీ డ్యూస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంతేగాని దీని వల్ల ఏదైనా ప్రాపర్టీలో టైటిల్ గానీ లేకపోతే రాజకీయ పరంగా ఏదైనా పోస్ట్ అట్లాంటిది ఏమీ ఉండదు అసలు దీంట్లో. సో దీనికి అంత శాంటిటీ లేనే లేదు అసలు. మాగంటి గోపీనాథ్ గారు మొదటి వైఫ్ మాలినీదేవి గారితో పాటు వాళ్ళ మదర్ కూడా ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వర్డ్ యూజ్ చేశారో దాన్ని నేను ఖండిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారి భార్య పేరు మాగంటి సునీత గారు. సో మనం ఏ డాక్యుమెంట్ లేకుండా అసలు అలాంటి క్వశ్చన్ అట్లా దట్ ఈస్ వెరీ రాంగ్. మరి ఇప్పుడు ఎవరైతే వచ్చారో మదర్ అని చెప్పి వచ్చారో మరి తను కూడా అంటే ఎందుకు వచ్చారు అనేది ఏం రాజకీయ కుట్ర నడుస్తుంది? మరి కన్న కొడుకు బతికి ఉన్నప్పుడు అన్ని ఫంక్షన్స్ లో అన్నిట్లో మీకు కొన్ని 100,000 ఫోటోలు చూపిస్తా నేను. అన్నిట్లో ఇప్పుడు వచ్చిన పెద్ద ఆవిడ మాగంటి గోపీనాథ్ గారితోని సునీత గారితోని అంటే పెద్ద కొడుకుతోని చిన్న కొడుకు భార్య అయిన సునీత గారి ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అసలు బంచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మా దగ్గర. చిన్నప్పుడు పిల్లలు పుట్టి బారసాల నుంచి వాళ్ళని ఎత్తుకొని ఆడించిన దగ్గర నుంచి వాళ్ళ ఏమంటారు బర్త్ సర్టిఫికేట్స్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పిల్లల లైఫ్ లో అన్ని డాక్యుమెంట్స్ మాగంటి సునీత గారు మాగంటి గోపీనాథ్ గారు మాగంటి గోపీనాథ్ గారి మదర్ వాళ్ళ బ్రదర్ ఆయన ఫ్యామిలీ మొత్తం ఉన్న ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు ఒక్క ఫోటో వేయలేదు, ఒక్క పీస్ ఆఫ్ పేపర్. సంబంధించిన వివాదాలకు సంబంధించి ఏమన్నా ఉందంటారా ఈ ఇష్యూకి సంబంధించి? అసలు లిటరలీ పజల్. ఇప్పుడు ఆ సార్ బతికి ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు, ఐడెంటిటీ తెలియదు. సో లెట్ us see వాట్ ఈస్ యాక్చువల్లీ ఏంటని. లోపల తను ఒక మాట అన్నారు, నెక్స్ట్ డేట్ లో నేను రాను, నా ప్రెసెన్స్ అవసరం లేదు. షీ డజంట్ వాంట్ టు కమ్ ఇట్ సిమ్స్. మరి ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఈస్ దేర్ వై? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు దూరంగా అసలు ఏంటనేది మాకు కూడా ఇట్స్ బిగ్గెస్ట్ పజల్, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇది నథింగ్ బట్ రాజకీయ కుట్ర మాత్రమే. ఇప్పుడు అంటే వచ్చే ఎలక్షన్స్ లో మాగంటి సునీత గారికి ప్రజాభిమానం ప్రజావిధారణ అంటే ఆదరణ చాలా మంచిగా వస్తున్న నేపథ్యంలో కావాలని చెప్పి ఇలా డేట్స్ పెట్టించి ఏమంటారు ఎలక్షన్స్ టైంలో ఇలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఏం లేదు, వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఏదో డాక్యుమెంట్ ఉంది డైవోర్స్, అప్పుడు డైవోర్స్ ఏమంటారు మాగంటి గోపీనాథ్ గారు ఈమె మీద వేశారంట. సో ఆ వేశారు అనేసి వాళ్ళు అది డిస్మిస్ అయిందని ఆవిడ ఏదో చెప్పారు. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమీ వేయలేదు, వేయమని చెప్పారు అనమాట. సర్టిఫైడ్ కాపీ ఉంటే మనం వేసుకోమన్నారు. సో అది వస్తే కానీ రియల్ గా మాకు కూడా తెలియదు అసలు. ఇప్పుడు మాగంటి సునీత గారికి పిల్లలకి నో క్లూ.
అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అనేసి. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి భర్త చాటున భార్యగా ఉన్న సునీత గారు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి తెరపైకి వచ్చారు. అట్లాంటి తనని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఎంతో దుఃఖంలో ఉంది, భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా బాధించడం అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? 25th నవంబర్ కి ఇచ్చారు. వాళ్ళని 19th నవంబర్ లోపల ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వేసుకోమన్నారు. ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ వేస్తే మమ్మల్ని 25th నవంబర్ రోజున అపియర్ అయ్యి సబ్మిషన్స్ ఇవ్వమని చెప్పారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమీ సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. కేవలం రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పేసి సునీత తరపు అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బ్రహ్మాలతో రామ్ నరేష్, మహా న్యూస్, శ్రీలింగంపల్లి MRO కార్యాలయం నుంచి.